సింగిల్ స్టోన్స్లో ఎంత డిజైన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. గుడ్ మార్నింగ్ ఆల్. డే 1 రెడీ అయిపోయాము. ఇక్కడ గుడికి వచ్చేసాము. సో ఇదేమో టవర్ గ్రిడ్ అంట. ఈ టెంపుల్కి హోల్ కరెంట్ ఇదే సప్లై చేస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే గ్రీన్ ల్యాండ్ చాలా బాగుంది. నేను లైట్గా షేర్ చేస్తున్నాను, డీప్గా షేర్ చేసే అవ్వదు. చాలా గ్రీన్ఫుల్గా ఉంది. అయ్యో, నైట్ జర్నీ చేసుకొని వచ్చాము కదా, ఇంటి దగ్గర వదిలేపాటికి 9:30 అయింది. సో అక్కడి నుంచి నైట్లో మిల్కీ చూడండి, మిల్కీ హాయ్. అక్కడి నుంచి వచ్చేసి 2 o'clock అట్లా పడుకొని ఇస్తున్నాము. ఇక్కడ ఎదురుగా టవర్ ఎక్కరే, చెప్పు నీట్గా. టవర్ ఎక్కరే ఇక్కడ ಕೋಟೆ ಮೇಲೆ ಹತ್ತಬಾರದು ಉಂಟ. ಕೋಟೆ ಮೇಲೆ ಹತ್ತಬಾರದು, ಓನ್ಲಿ ನೋಡಬೇಕು. చాలా బాగుందండి. ఫస్ట్ టెంపుల్, ఫస్ట్ డే. సో ఫ్రెష్ అప్ అయ్యి గుడి దగ్గరికి వచ్చేపాటికి 10:30 అయిపోయింది. గుడిలో ఎంట్రన్స్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తున్నారు. సరే, నేను వెనక రిషి అక్కడ ఉంది. మా కజిన్స్ వచ్చాడు కదా, మా హస్బెండ్ వాళ్ళ కజిన్ మిస్సెస్ మిల్కీ, వాళ్ళ అన్న కొడుకు. సో నేను ఇంతమంది, చాలా బాగుంది. ఇక్కడ తవరేకెర నియరెస్ట్లో అమృతాపుర అంట. అదే టెంపుల్ పేరు కూడా అమృత వర్షిణి అనేమో ఉంది. సో చూపిస్తాను ఏం టెంపుల్ అనేసి. చూడండి, సింగిల్ స్టోన్స్లో ఎంత డిజైన్. శిల్పి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ స్మాల్ ఎంట్రన్స్ అండి గుడికి. రౌండ్ అప్ చేసుకునేసి వచ్చేసాము. ఇక్కడ లోపలంతా ఇలా పిల్లర్స్ బ్లాక్ కలర్ స్టోన్స్తో ఉంది. పైన కూడా అట్లా శిలాలు. సో ఇది అమృతేశ్వర స్వామి గుడి లోపల 200 years నుంచి నాన్ స్టాప్గా ఇలా దీపం మలుగుతూనే ఉందండి. ఓయ్ మిల్కీ, మేము ఆచిపోతాం. బాయ్. ఇది అమృతేశ్వర టెంపుల్. సో ఈక్వల్ టు ఈశ్వర స్వామినే. సో ఇట్లా ఉంది ఇన్సైడ్. సో వీళ్ళు ఏదో ఒక డిఫరెంట్ స్టైల్లో నించున్నారు. ఒక పిక్ తీస్తున్నాను, కనపడలే. ఉండు కనపడతావులే, ఆడే ఉండు అట్లా. సో ఫైనలీ ఈ టెంపుల్ హోల్ కాంపౌండ్లో ఇలా ఉంది. ఫుల్ గ్రీన్ పార్క్, చెట్లు, ఎంట్రన్స్, గోపురము, శిల్పాలు, చెక్కిన విధానము. అస్సలు ఫస్ట్ ప్లేసే చాలా సాటిస్ఫై. సూపర్గా ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు కూడా ఈజీగా ప్లేసెస్ మీరు కూడా చూసేసినట్టు ఫీల్ అవ్వచ్చు. మిల్కీ బాయ్, మేము వెళ్తాం. బాయ్. నిల్చుకోండి ఆడ అట్లా. అమృతేశ్వర స్వామి అయిపోయింది. రిటర్న్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు. సో ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో అక్కడ ఎక్కడ రీచ్ అయ్యాక చూద్దాం. మ్యూజిక్ బాగుంది.
ఇటు తీసుకోవచ్చు. చూస్తావిడా చూస్తావాడా మళ్ళీ వచ్చినాడు. ఆటివా గ్యాప్లే ఇలాంటి నేచర్ని ఎప్పుడైనా చూసారో లేదో బాగా చూసేయండి ఫ్రెండ్స్. తరికెరే అందవే కదా, మనం వెళ్తుంది ఎక్కడ చెప్పు? హెబ్బే ఫాల్స్కి వెళ్తున్నాము. మధ్యలో ఆన్ ద వేలో వచ్చిన వ్యూస్ దగ్గర దిగేసి వావ్. సో ఇలాంటి ముందు ముందు 5 days అప్డేట్ మీకు కూడా రావాలంటే కీప్ వాచింగ్ కిస్ మజా. ఆ బాబు ఆడినట్లు అడసాలి. కెమెరా ఆడింది, అది బ్యాక్ కెమెరా పనిచేయదు. ఎక్కడిది? కమ్మనగుండి మిడిల్లో ఇట్లా వాటర్ ఫాల్ ఉందనమాట. ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది, అది రోడ్డు ఇట్లా పోయి ఇట్లా ఎగ్జిట్. చల్లైతుంది, స్వెటర్ అని వేసుకోరలేదు పడడానికి బాగా రిషి. హాయ్ చెప్పు రిషి. నీ మాస్క్ అది మాస్క్ పాపకి ఇచ్చే. మా లోపలికి వద్దు మేడం, జాగ్రత్త, భయం అవుతుంది. మాస్క్ వేసుకొస్తాను. వాళ్ళే ప్లేస్ లేకుండా ఉండదు. రిషి హాయ్ చెప్పు.
ఎంట్రన్స్లోకి వచ్చేసినాము. ఇట్లా ఉంది. ఇన్సైడ్ వెళ్ళాలి. ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. చలి ఎక్కువగా ఉంది బాబో, అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ వర్షం పడుతూ ఉంది, క్లైమేట్ ఇలాగే ఉంది. మళ్ళీ ఇక్కడ ప్లేసెస్ కూడా ఇలానే ఉన్నాయి. నేనైతే చాలా టైమ్స్ వచ్చినాను, అయినా ఈ టైము చాలా రైనీ టైంలో వచ్చామనిపిస్తుంది నాకు. అసలు మాటలు కూడా రావట్లేదు, అంత చలిగా ఉంది, చాలా చలిగా ఉంది. కానీ ఆడుకోవడం అయితే వదలలేదు. ఓకే, రిమైనింగ్ విల్ క్యాచ్. కమ్ విల్ గో. డక్ సో డక్. ఓకే, ఈ వైబ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మేము 5 days ఎలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమనిపించిందో మాకు కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చలి ఎక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ భలే ఉంది ఈ ప్లేస్. ఒక్కటి మించి ఒకటి తెగ నచ్చేసాయి నాకైతే. ఎక్కడ చూపించాలని కూడా తెలియట్లేదు, అంత ప్లేస్ ఉంది. జీబ్రా, please don't talk, just pick yaar. మళ్ళీ ఎక్కడికో పైకి పార్కులు ఎంట్రన్స్ లోపల మళ్ళీ పైకి స్టెప్స్. ఇట్లా మా పిల్లలు చూడండి ఎంత హుషారుగా ఎక్కేస్తున్నారు. ఏం ఎత్తుకోమనండి నీదా? అయ్యో బొర్రు రాసండి చాలు. ఇది జరికేనే ఫొటోస్ కూడా రావట్లేదు, క్లైమేట్ అలా ఉంది. అస్సలు ఏం కనపడట్లేదు. ఫుల్ వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. పార్క్ అంటే ఇంకేముంటుందో అన్నట్టు పెద్ద ఎగ్జైట్మెంట్ మీద పైకి వచ్చేసామండి. ఇంత పెద్ద హిల్స్ ఎక్కువని పైకి వచ్చేసాము. అసలు కింద అస్సలు ఏం కనపడట్లేదు, అక్కడ ఏముందో కూడా తెలియట్లేదు. వర్షం పడుతూ ఉంది చిన్నగా. సో కానీ ఇక్కడైతే ఏం లేదు, కొండ ప్లెయిన్. ఓన్లీ కొండ, చుట్టుపక్కల కొండపై ఎక్కితే ఇట్లా మామూలు గ్రీన్ వ్యూ అంతే. ఇది ఫినిష్. మా ఎగ్జైట్మెంట్ అంతా ఏం కనపడుతుందో ఏం కనపడట్లేదు తెలీదు. మంచు అంతే, ఇదంతా వర్షం పడుతుంది కదా, మంచు పడుతూ ఉంది. అసలు ఏం కనపడట్లేదు, జస్ట్ ఇట్లా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వచ్చేసాం, వెళ్తున్నాం అంతే. ఫుల్ రైనీ. బాగుంది. మిల్కీ ಯಾವ ಡ್ಯಾಮ್ ಇದೆ? ಭದ್ರಾವತಿ ಡ್ಯಾಮ್. అదేదో వాటర్ ఫాల్స్ చూసేసి వచ్చినాము, లంచ్ చేసేసినాము. ఇప్పుడు టైం ఎంత? మాస్క్ అంటే పాపకి భద్రావతి డ్యామ్, కానీ వాటర్ లేదు కాబట్టి అక్కడ లోపలికి వదలట్లేదు. సో మేము ఆన్ ద వేలో పోతూ వీడియో చేసేసాం అంతే అండి. సో మీరు కూడా అలానే షార్ట్లో చూసేయండి. చాలా భద్ర ఎడదండి విద్యాదాగర.
వేస్తాను నేను వేస్తాను. దొంగ రూట్లు అండి ఇవి, మంచి రూట్లు కాదు, వదలట్లేదు చూడటానికి. ఇట్లా 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 స్లాడ్ ఉంటే అక్కడ దుకేసాను. భద్రావతి డ్యామ్ ఇంత హైట్ ఉంది కదా. నీళ్ళు వస్తాయి, నీళ్ళు గేట్ లోపల చేసాయంటే అసలు కంటాలు గుర్తు వస్తాయి నీళ్ళు. మళ్ళీ ఎందుకు చేయలేదా? ఇప్పుడు వర్షాకాలం ఇంకా బాగా చేయాలి కదా. స్టోరేజ్ చేస్తా ఉంటారు, హుషారు ఉంది. ఏం లేదు కదా. పర్లేదు, ఇంత మాత్రం అట్లా చూడొచ్చు. చూసాము వచ్చిందని, మనం వచ్చినది ఆ బ్రిడ్జ్ పైన కదా అట్లా. వాటర్ గేట్లు క్లోజ్ చేస్తారు, ఎట్లేసాక అవుతుంది అంత పెద్ద గేట్లు. ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా ఫుల్ అవుతుందా? ఓకే ఓకే. ఫైనలీ ఇంతే ఆప్షన్ భద్రావతి డ్యామ్ చూడటానికి. గేట్లు చూడండి, అక్కడ గేట్లు క్లోజ్ చేశారు. సో అందుకని నీళ్లు ఫిల్ చేయలేదు. ఎందుకు క్లోజ్ చేసినారు? నీళ్ళు వర్షం కాలంలో యాళ్ళు ఇడిచిపెట్టిండేది. ఓకే, అడిషనల్గా సైడ్స్లో అలా చిన్నగా దుముకుతున్నాయి చూడండి. అట్లా కొంచెం కొంచెం స్లో మోషన్లో వస్తున్న వాటర్కి ఇన్ని వాటర్ ఫాల్ అవుతుంది. సో ఇంత ఇది ఇక్కడ భద్రావతి డ్యామ్ అని అంటారు. నెక్స్ట్ ప్లేస్ వెళ్ళిపోదాం. రండి కమింగ్ కమ్ 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 నెక్స్ట్ ప్లేస్. సో ఇది వాళ్ళు వదిలేదు, లోపలికి వదలట్లేదు. ఇది కూడా భద్ర డ్యామే. యాక్చువల్లీ ఫస్ట్ గేట్ ఇది. ఇక్కడ ఎంట్రన్స్ ఉందా అని వెళ్ళాము, కానీ ఇక్కడ ఆలో లేదు. సో మళ్ళీ రిటర్న్ వచ్చి సెకండ్ గేట్ నుంచి వెళ్ళాము. అక్కడ కూడా లోపలికి వదలట్లేదు. సో 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి చూసామన్నమాట. అంతకంటే అసలు ఇంకేం చూడలేదు, చూసే కదలరు. అంటున్నారు. చాలా ఎగ్జైట్మెంట్, అసలు వదలట్లేదు లోపలికి. గేట్ నుంచి బయట లాక్ చేసేసుకుని ఉన్నారు. నా స్లిప్పర్స్ మిల్కీ స్లిప్పర్స్ లేవు, అట్లే నడుచుకొని వస్తా ఉంది. మేము ఆచిపోతాం. బాయ్ మిల్కీ. మిల్కీ ఫుల్ ఎంజాయ్. మిల్కీకి ఇదే ఒక పండుగ, కిందకి వచ్చి నడిచేకి. కానీ కొంచెం ఇట్లా స్నాక్స్ అంగడీలు అన్నీ ఉంటే నేను కూడా లైట్గా ఏమైనా స్నాక్స్ చేసుకుందాం. చిరుమరి, బజ్జీ, స్వీట్ కార్న్, ఇలా డిఫరెంట్. ఎంత పీస్ఫుల్గా ఉంది రోడ్డు. భద్రావతి డ్యామ్లోకి చూడడానికి వదలలేదని బై వాకబుల్ నడుచుకుంటూ వెళ్తే చూడవచ్చు అని చెప్పారు. సో అందుకోసం వెహికల్స్ వదలలేదు, బై వాక్లో వెళ్తున్నాం. పీస్ఫుల్ రోడ్, చాలా బాగుంది. లెట్స్ కమ్, వి విల్ జాయిన్. దా మిల్కీ ఫాస్ట్. మిల్కీ వచ్చేసి అక్కని పట్టుకుందాం రా. పరే మిల్కీ వాకింగ్ సూపర్. ఇక్కడ ఏముండేది? భద్రమ్మ డ్యామ్ అని ఆడుంది. సదరు ఏమది? భద్రా డ్యామ్. అట్లా
అయితే ఎట్లుందో చూడు. భద్రావతి డ్యామ్ అందరూ బాగా చూసేయండి. అదే ఐలాండ్. ఇది ఐలాండ్ బోటింగ్ ఇట్లా వేవ్స్ వస్తాయి చూడే, ఆవిడ గేట్లో నీళ్ళు పైన వచ్చేదా. అక్కడ అంగడి దగ్గర నిలిపాం కదా, అక్కడ ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్స్, మళ్ళీ చిరుమురి కాంబినేషన్ బజ్జీ స్మిత్ మసాలా చాట్ మసాలా తీసుకున్నాము. అక్కడ బీచ్ దగ్గరకు వచ్చి స్వీట్ కార్న్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఈ క్లైమేట్కి, ఈ వేవ్స్కి, ఈ వాతావరణం ఇక్కడి నుంచి అస్సలు వదలాల్సి అట్లా ఉండండి. మా మరిది కాన్ తినిపిస్తున్నావా? మా అమ్మకి కాను. థ్యాంక్ యూ. తినేస్తున్నాను. ఈ పక్కన డ్యాము, ఈ పక్కన లైట్గా పార్క్. అసలు జీ 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 అని జోలు పట్టుకొని ఊగుతూ ఉందన్నమాట. జీ 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 వెనక కట్టుకోమా, చేతులు కట్టుకో, వెనక చేయి కట్టుకో. అట్లా ఇద్దామా. బ్యాక్ సైడ్ చేతులు కట్టుకొని ఎట్లా నడుస్తుంది. ఈవినింగ్ వాక్ మిల్కీ ಫೈನಲ್ ಆಗಿ ಭದ್ರಾವತಿ ಡ್ಯಾಮ್ ವಾಟರ್ ಅಲೆ ಬೇಡ ಈಡಬ್ಬಾ ఇందా కొడుదురా రా కొట్టురా. ఇది కూడా భద్రావతి డ్యామే. కొంచెం ఇట్లా అక్కడ చూసిట్లేదు కూడా డ్యామే. మళ్ళీ కొంచెం ఫారెస్ట్ మిక్స్డ్, తర్వాత నెక్స్ట్ జాయిన్. ఇట్లా పార్క్ చూడు ఎంత బాగుందో. సౌండ్ వావ్, వినడానికి ఎంత ఇంపుగా ఉంది చూడు. వావ్ వావ్. షార్ట్ వస్తున్నాయి అన్నమాట వీడియోస్ చేయడానికి.
అయిపోయాక ఆన్ ద వే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తామో చూద్దాం. కమ్ విత్ మీ.